తిరుచి ఈస్ట్ బరిలో రాఘవ లారెన్స్. వారే వా, త్రిష పోటీ చేస్తారనుకుంటా కానీ టీవీకే నుంచి పోటీ చేస్తారని ప్రచారం. 11న ప్రకటన చేయనున్నట్లు వెల్లడి. నిజంగానేనా? ఆంధ్రజ్యోతి కొంచెం సమాచారం అయితే అందుతుంది, ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు మనోళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. ప్రముఖ సినీ నటుడి, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్టు కనిపిస్తుంది. సీఎం విజయ్ పార్టీ టీవీకే తరపున ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. విజయ్ రాజీనామాతో తిరుచిరాపల్లి తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తిరుచి ఈస్ట్ పెరంబూర్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. సీఎం పదవి చేపట్టాక తిరుచి ఈస్ట్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక్కడ రాఘవ లారెన్స్ టీవీకే తరపున పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో లారెన్స్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని 11న ప్రకటిస్తానన్నారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు వివిధ ప్రసార మాధ్యమంలో వార్తలు వెలువడుతున్నాయని, ఈ విషయంపై తన వివరణ కోరుతూ మీడియా మిత్రులు చాలామంది ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నారని, వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందని తెలిపారు. ప్రస్తుతం తాను బెంజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, చిత్రీకరణ షెడ్యూల్ ఈ నెల 10తో ముగుస్తుందని, మర్నాడు ఉదయం 9:30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన తల్లి ఆశీస్సులతో తన కెరీర్కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వివరించాడు. 100% ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక ఇప్పుడు ప్రచారాలు వస్తున్నాయి, నా పని నాకే ఉందే, ఇక ప్రచారాలు నేనెట్లా నమ్ముతా అని చెప్పడం వేరు. నా సినిమా షూటింగ్ ఉంది, 10 తారీఖు సినిమా షూటింగ్ అవుతుంది, 11 తారీఖు ఉదయమే 9:30 గంటలకు నా తల్లి ఆశీర్వాదం తీసుకొని మీడియా మిత్రులను పిలిచి ప్రెస్ మీట్ పెడతా అంటే 100కు 1000% తిరుచి నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. తద్వారా సినీ ఇండస్ట్రీ నుంచి అనేక మంది రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. దాంట్లో తమిళనాడు మొదటి వరుసలో ఉన్నది.